మన ప్రపంచంలో డెడ్ బాడీస్ని ఒక్కొక్క రిలీజియన్లోనూ ఒక్కొక్కలా డిస్పోజ్ చేస్తారు. దానికి ఒక జియోగ్రాఫికల్ రీజన్ ఉంది. అందులో క్రిస్టియన్స్, ఇస్లామ్స్ డెడ్ బాడీస్ని పూడుస్తారు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు యూరోప్, ఆఫ్రికాలో ఉండేవారు. అక్కడ మట్టి సారవంతంగా ఉండేది, అక్కడ తవ్వడానికి వీలుగా ఉండేది. సో అక్కడ పూడ్చిపెట్టేవారు. అలానే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మేవారు, ఏంటంటే భూమిలోంచి వచ్చాం, తిరిగి భూమిలోకి వెళ్తున్నామని. హిందూయిజం, బుద్ధిజం అయితే వాళ్ళ డెడ్ బాడీస్ని దహనం చేసేవారు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు సౌత్ ఏషియా, ఇండియాలో ఉండేవారు. అక్కడ నేల రాళ్లతో కూడి ఉండేది, అక్కడ తవ్వడానికి వీలుగా ఉండేది కాదు. అలానే చెట్లు ఎక్కువగా ఉండేవి, అందుకోసమే అక్కడ పుల్లలు ఎక్కువ కాబట్టి దహనం చేసేవారు. వీళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మేవారు, ఏంటంటే అగ్ని అనేది చాలా పరిశుద్ధమైనది, దాంట్లో దహనం చేయడం వల్ల మన ఆత్మ కూడా పరిశుద్ధంగా మారుతుంది అని చెప్పి నమ్మేవారు. అందుకే వీళ్ళు దహనం చేసేవారు. అలానే టిబెటియన్ బుద్ధిజం, వీళ్ళు డెడ్ బాడీస్ ని దూరంగా తీసుకెళ్లి ఒక ఏరియాలో ఆకాశానికి వదిలేసేవారు. ఎందుకంటే వీళ్ళ పూర్వీకులు టిబెటియన్ ప్లాట్యూలో ఉండేవారు. అక్కడ ఏరియా నేల సారవంతంగా ఉండేది కాదు, అలానే ఫారెస్ట్ కూడా ఉండేది కాదు. పైగా అక్కడ గద్దలు, రాబందులు బాగా ఎక్కువగా ఉండేవి. దానివల్ల డెడ్ బాడీస్ ని తీసుకెళ్లి ఆకాశానికి వదిలేసేవారు. వీళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మేవారు, ఏంటంటే వాళ్ళు శరీరాన్ని ప్రకృతికి దానం చేస్తున్నట్టుగా నమ్మేవారు. ఈ విధంగా ఈ పద్ధతులు రిలీజియన్ లో కంటిన్యూ అవుతూ వచ్చాయి.